హాయ్ యస్ పర్చూర్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్వగృహ ఫుడ్ స్పెషల్స్లో భాగంగా ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? చందానగర్లోని సురేందర్ రెడ్డి గారి స్వీట్ షాప్లో ఉన్నాం. సో చూసారు కదండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అలాగే మనం వాళ్ళ వర్క్ షాప్ కూడా వెళ్ళిపోయి వాళ్ళు మనకి ఏం వెరైటీస్ చేసి చూపిస్తారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం వర్క్ షాప్కి వచ్చేసాం కదండి. ఇప్పుడు మనం ఏం పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శివ. శివ, ఓ నైస్ నేమ్. ఓకే అండి, ఇక్కడ మీరు ఈ జాబ్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం. 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట మీకు. అంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నారా లేకపోతే బయట ఎక్కడైనా చేసి ఇక్కడ చేస్తున్నారా? బయట నేర్చుకుని ఇక్కడ వచ్చి చేస్తున్నాం. బయట నేర్చుకుని ఇక్కడికి వచ్చేస్తున్నారు అన్నమాట. సో అయితే ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం మీరు ఏం వెరైటీ చేస్తున్నారు? చాకోబార్ బర్ఫీ చేస్తున్నాం. చాకోబార్ బర్ఫీ. చాకోబార్ బర్ఫీ అనగానే పిల్లలకి చాలా ఇష్టపడతారు కదండి. అలాగే పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టమైన ఐటమ్ అనమాట. ఇప్పుడు చాకోబార్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. చాక్లెట్ బ్రౌన్ కలర్, చాక్లెట్ పౌడర్, నెయ్యి, చక్కెర, పిస్తా, పాలు. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. శివ గారు ఎలా తయారు చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా ఏది వేసుకోవాలి? ముందుగా పాలు. ఫస్ట్ పాలు వేసుకోవాలి. మీరు ఇలా చాకోబార్ బర్ఫీ ఇలాంటి ఐటమ్స్ అయినా లేకపోతే హాట్ కూడా ఏమన్నా స్పెషల్గా వెరైటీగా ఏమన్నా చేస్తూ ఉంటారా? హాట్ ఐటమ్స్ కూడా చేస్తాం. సో ఓకే, మీకు హాట్ ఐటమ్స్లో మీరు బాగా చేసేది ఏంటి? కాజు పకోడీ మిక్స్. కాజు పకోడీ. మీరు 10 సంవత్సరాలు అంటున్నారు కదా ఇక్కడికి వచ్చి. అంటే బయట వేరే చోట ట్రైన్ అయ్యి ఇక్కడికి వచ్చారా లేకపోతే ఇక్కడే చేస్తూ ఉన్నారా? బయట నేర్చుకుని ఇక్కడికి వచ్చాను. బయట నేర్చుకుని ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఓకే అండి, మరి ఇప్పుడు పాలు బాగా మరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఐటమ్ వేయాలి? షుగర్. ఓకే అండి, మీకు మ్యారేజ్ అయిందండి? అయ్యిందండి. సో చాలామంది ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వంట వచ్చిన వాళ్ళ హస్బెండ్కి వస్తే మా అదృష్టం అన్నట్లు ఫీల్ అవుతారు. సో మీ వైఫ్ మీ దగ్గర ఎప్పుడన్నా అట్లా ఏమన్నా అన్నారా, నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి? అలా ఏముండదు. అంటే మీరు హెల్ప్ చేస్తున్నట్ట చేయనట్లా? ఇంట్లో చేస్తూ ఉంటారు. మీరు చేసే ఐటమ్స్ ఎప్పుడైనా మీ ఆవిడ వంకలు పెడతా ఉంటారా? లేదండి, ఏం పెట్టరనమాట. సో అంటే ఆమె చాలా మంచి ఆవిడ అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు. ఇంకా 10 నిమిషాలు పడుతుంది. బాగా మరుగుతూ ఉండాలన్నమాట. మీరు టీవీ చూస్తూ ఉంటారండి? చాలా తక్కువ. అంటే రేర్గా చూస్తారనమాట. అంటే మీ మిస్సెస్ చూస్తారా? చూస్తారు. అంటే ఇప్పుడు మీరు వంటలు చేసి మా జీవితంలో కనిపించిపోతున్నారు కదా. సో మీ మిస్సెస్ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అయిపోయినట్లుందండి. అయిపోయింది. ఇప్పుడు దాంట్లో నెక్స్ట్ ఏ ఐటమ్ వేయాలి? ఇందులో నుంచి సగం తీసుకోవాలండి. సగం బౌల్లోకి తీసుకోవాలి. ఓకే. ఇంకేంటంటే మీరు మార్నింగ్ కూడా చేస్తారు కదా ఇక్కడికి, ఇంకా ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది? 6-7 అవుతుంది. 6-7. అంటే మార్నింగ్ నుంచి ఇక ఒక ఐటమే చేస్తారా లేకపోతే చాలా అన్ని వెరైటీస్ చేస్తూనే ఉంటారా? అన్నీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చాక్లెట్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి. సో కొంచెం పక్క బౌల్లో తీసుకున్నాం కాబట్టి మిగిలిన దాంట్లో కొంచెం చాక్లెట్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ చాక్లెట్ కలర్ బ్రౌన్ కలర్ కూడా. చాక్లెట్ బ్రౌన్ కలర్ వేసుకోవాలన్నమాట. కొంచెం అంటే చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ఓకే అండి, ఎంతమంది వర్కర్స్ ఉంటారండి ఇక్కడ? 12 మంది. 10-12 మంది ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. అంటే మీరు ఏ వెరైటీలో స్పెషలిస్ట్? నేను హల్వాలు, పాకులు, మైసూర్ పాకం. ఓకే, మైదా ఐటమ్ చేస్తుంటాం. బాగా చేస్తూ ఉంటాను. మీరు ఈ స్వీట్ షాప్లో రాకముందు మీకు అసలు స్వీట్ అంటే ఇష్టమా హాట్ అంటే ఇష్టమా? హాట్ అంటేనే ఇష్టం. స్వీట్ షాప్లోకి రాకముందు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హాట్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే మనకి స్వీట్స్ చూసి కొంచెం ఎలా మొహం కొట్ట అట్లా అనిపిస్తుంది కదా. కానీ ఎక్కువగా మనం ఇష్టపడేది హాట్నే ఎక్కువగా ఇష్టపడతా ఉంటాం. నెక్స్ట్ ఇంకా దాంట్లో ఏమి ఇస్తాం?
దీన్ని కూడా చల్లార్చాలి. చల్లార్చాలి. ఈ చాక్లెట్ కలర్ కలిసిన దాన్ని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అవును, దీంట్లోనే తీసుకోవాలి. దాంట్లోనే తీసుకోవాలి. ఇది చల్లారాలి. ఓకే అండి, ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు చల్లారాలి. చల్లారేదాకా వెయిట్ చేద్దాం. ఓకే అండి శివ గారు, మరి చల్లారిపోయిందా? చల్లారిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ నేను కిస్తీ తీసుకోవాలండి. నెక్స్ట్ వేరే ప్లేట్. ఓకే, దాంట్లో కవర్ వేసుకో. కవర్ పెట్టుకుని ఫస్ట్ వైట్ కలర్ తీసుకోవాలండి. ఓకే, తీసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి తీసుకొని దీన్ని చక్కగా ఒత్తుకోవాలండి. ఇలా నేతితో ఒత్తుకోవాలి. టైట్గా. ఆయిల్ పెట్టుకుని వస్తుందా అండి? ఆయిల్ వాడొద్దండి. అసలు ఆయిల్ అనేది యూజ్ చేయొద్దు అనమాట. ఆయిల్ వాడితే స్మెల్ వచ్చిందండి. నెయ్యితో టేస్ట్ బాగుంటుంది. ఎన్ని డేస్ వరకు నిల్వ ఉంటుంది? 10-15 రోజుల దాకా ఉంటుందండి. 15 రోజుల వరకు ఉంటుంది. అదే ఆయిల్ అనుకోండి, ఇమీడియట్గా స్మెల్ అనేది వస్తుంది అనమాట. కలర్ తీసుకోవాలండి. ఫస్ట్ ఇలా వైట్ తీసుకున్న తర్వాత దానిపైన కలర్ వేసుకోవాలి. ఇలా కలర్ తీసుకొని నెయ్యి అందుకొని దీని మీద ఇలా ఉంచాలి. వైట్ కలర్ మీద సేమ్ చాక్లెట్ కలర్ పెట్టుకోవాలి. ఇంకేనండి, మీరు ఖాళీ టైంలో ఇంకేం చేస్తారు? ఏమైనా వెరైటీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారా? చేస్తుంటామండి. కోవా ఐటమ్స్ ఏమన్నా స్పెషల్గా చేస్తుంటాం. స్పెషల్గా చేస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ అన్ని కటింగ్ చేయాలండి. కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా అట్లనే కట్ చేసుకోవాలి. అలా కవర్ చుడుతున్నారు. ఇప్పుడు ఫ్రెష్గా ఉంది కదండి, చాకు కత్తుకుంటుంది. కటింగ్ నీట్గా రాదండి. కవర్ వేసుకుంటే మంచిగా నీట్గా వస్తుంది. అంటే మనకి ఇంకా దాన్ని కొంచెంసేపు అది గట్టిగా పడే వరకు ఉండాలన్నమాట. అవునండి. షాప్లో ఈ రోజు వదిలితే రేపు ఉదయానికి కటింగ్ వస్తుందండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అలా స్ట్రైట్గా కట్ చేసుకుని నెక్స్ట్ దాన్ని క్రాస్గా కట్ చేసుకుంటూ ఉండాలి. ఈ వేస్ట్ ఐటమ్ అంతా తీసి పక్కకి వేసుకోవాలి. దాని ఒక చాక్లెట్ షేప్ లాగా వచ్చిందనమాట మనకి అది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటండి? నెక్స్ట్ ఒక కిస్తీలో జమాయించుకున్న తర్వాత ఓకే, ప్లేట్లోకి సర్వ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలండి. పిస్తా కట్ చేసుకొని దీని మీద వేసుకోవాలి. మరి చిన్న చిన్నగా వాళ్ళని కట్ చేసుకుని ఆ బర్ఫీ పైన వేసుకోవాలి. బర్ఫీ మీద ఇలా వేసుకోవాలి, గార్నిష్ చేసుకోవాలి. చాకోబార్ బర్ఫీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. చూసారు కదండి, చాకోబార్ బర్ఫీ చూడడానికి ఎంత వెరైటీగా ఉందో. మనం టేస్ట్ తావా చూద్దాం. ఫస్ట్ అయితే మన వ్యూవర్స్కి మరొకసారి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో మళ్ళీ చెప్దాం. చాకోబార్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: పిస్తా పప్పు, చక్కెర, నెయ్యి, చాక్లెట్ బ్రౌన్ కలర్, పాలు, చాక్లెట్ పౌడర్. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని పాలు పోసి పాలను మరిగించాలి. పాలు మరిగిన తర్వాత అందులో చక్కెర వేసి మరికొంచెం సేపు మరిగించాలి. బాగా దగ్గర పడి కోవా అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన కోవా మిశ్రమంలో కొంచెం చాక్లెట్ పౌడర్, కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఆ మిశ్రమాన్ని అదే ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలి. ఇప్పుడు ఒక ప్లేట్పై పాలిథిన్ కవర్ పెట్టుకుని దానిపై కోవాను వేసుకుని కొంచెం మందంగా నెయ్యితో పాముకుని దానిపై ముందుగా చేసుకున్న చాక్లెట్ కలర్ కోవాను పాముకున్న తర్వాత అంచులను సమానంగా కట్ చేసుకున్న తర్వాత త్రికోణంగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిస్తాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చాకోబార్ బర్ఫీ రెడీ. ఓకే అండి శివ గారు, ఇప్పుడు మనం చాకోబార్ బర్ఫీని టేస్ట్ చూద్దాం. చాకోబార్ బర్ఫీ చాకోబార్ ఐస్ క్రీమ్ కంటే కూడా చాలా బాగుంది. అసలు నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. దాంట్లో మనం యాడ్ చేసిన పిస్తా పలుకులు కూడా పంటికి తగులుతూ ఉంటే చాలా సూపర్ ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ అయితే చాలా బాగుంది కదండి. సో శివ గారు, మన నెక్స్ట్ ఐటమ్ ఏంటి? స్పెషల్ చుడువా చేద్దాం. స్పెషల్ చుడువా? అవునా.
కానీ ఫస్ట్ ఐటమే మనకి ఇంత సూపర్గా చేసి చూపించారు కదండి. ఇప్పుడు స్పెషల్ చుడ్వా అంటున్నారు, అది ఇంకెంత స్పెషల్గా ఉంటుందో మనం చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గరం మసాలా, కాజు, కారము, ఉప్పు, పసుపు, నూనె, కరివేపాకు, పల్లి, చుడువా అండి. ఓకే అండి, స్పెషల్ చుడ్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు తయారు చేసిన విధానం అంటే మన శివగారిని అడిగి తెలుసుకుందాం. ఓకే అండి శివగారు, మొదటగా ఏం చేద్దాం? స్టవ్ వెలిగిద్దామండి. ఓకే అండి, స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ వేయాలండి. మొదటగా ఆయిల్ వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నామండి. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడి అవ్వాలి. ఓకే అండి, మీరు మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తాను. మీకు బాగా ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ మూవీ ఇప్పటికి ఎన్నిసార్లు చూసారు? ఇప్పటికి మూడు సార్లు చూసాను. 3 సార్లు చూస్తారు. 100 days ఆడింది మన గబ్బర్ సింగ్ మూవీ. ఎప్పటికీ మన శివగారు 3 సార్లు చూస్తారంట. ఓకే అండి శివగారు, ఆయిల్ కాగిందా? కాగింది, వేడైందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఫస్ట్ కరివేపాకు తీసుకొని కరివేపాకు వేయించాలండి. కరివేపాకు ఏగంగానే తీసేయాలా? అవునండి. పల్లీలు ఇవ్వండి. నెక్స్ట్ పల్లీలు అండి. ఓకే, ఇలా 1 by 1 ఐటమ్ వేసుకుని వేగించుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఫస్ట్ ఆయిల్ పోసుకుని తర్వాత కరివేపాకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు వేయించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి శివగారు? కాజు. ఓకే శివగారు, ఇప్పుడు మీరు స్పెషల్ చేస్తున్నారు కదండి. ఈ స్పెషల్స్లో ఇంకా ఏమన్నా హాట్ స్పెషల్స్ ఏమైనా వచ్చా మీకు? చేస్తాను. అంటే ఇంకా ఏం చేస్తుంటారు? కార ఐటమ్, సాల్ ఐటమ్ చేస్తుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? నెక్స్ట్ చుడువా కలిసి. నెక్స్ట్ చుడువా. మనం ఇందాక వెయిట్ చేస్తాం చుడువా ఎప్పుడు వేస్తారా అని కదా. ఎక్కువ వేడిగా ఉండాలి ఆయిల్. చుడువా వేసుకునేటప్పుడు ఫస్ట్ ఆయిల్ బాగా వేడి అవ్వాలంట. ఎక్కువ వేడిగా ఉంటే ఆయిల్ చుడువా వేయగానే మంచిగా వస్తుంది. ఓకే అండి, మీరు ఇందులోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది అంటున్నారు కదండి. సో 10 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ షాప్లో చేస్తున్నారా? లేదండి, బయట చేసి నేర్చుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారన్నమాట. ఓకే, ఇలా 1 by 1 వేసే బదులు అన్నీ ఒకేసారి వేస్తే ప్రాబ్లం ఏమన్నా? అవునండి, ఇది ఒకటి ఏగుతుంది, ఒకటి ఏగు. సో అంటే కాజు, పల్లి అని, కరివేపాకు ఇలా ఒకటి వేగి ఒకటి వేయకుండా ఉంటే అన్ని కలిపేస్తాను. అలా సపరేట్గా ఒక్కొక్కటి అంటే 1 by 1 మనం ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏం ఐటమ్? చుడువలో పసుపు వేయాలి. సో చుడువలో పసుపు అంటే ఫస్ట్ దీంట్లో వేసుకోవాలన్నమాట పసుపు. ఓకే, పసుపు వేసి ఇలాగా. పసుపు అంటే 1 స్పూన్ పసుపు వేసుకోవాలా, లేకపోతే చిటికెడు అట్లా వేసుకోవాలా? సరిపోతుంది, సరిపడా పసుపు వేసుకోవాలి. ఎల్లో కలర్ కనిపించేటట్టుగా వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆయిల్ బ్యాండ్ పక్కకి తీసేద్దామండి. ఓకే అండి. పసుపు కలిపిన తర్వాత ఓకే, నెక్స్ట్ ఇంకేం వేయాలండి? చల్లబడింది కదండి. ఓకే, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపడేంత వేసుకోవాలి. ఓకే షుగర్, మీ ప్లేస్ ఎక్కడ? కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. కర్నూలు అంటే బాంబులు ఏమన్నా? ఏం లేదు. మీకు దాంట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? లేదండి, ఒక బతికించారు. కర్నూలు అనగానే మనకి బాగా ఫేమస్ అయింది ఏంటంటే కొండరెడ్డి బుజ్జు. సో అది అక్కడ బాగా ఫేమస్ అంటారు కదా. అదే కాకుండా బాంబులు, ఆటం బాంబులు అలాంటి పేర్లు కూడా వస్తాయి. మీరు ఎప్పుడైనా బాంబులు తయారు చేశారా? లేదండి, స్వీట్లు తయారు చేయడానికి టైం లేదండి. పర్లేదు, మా వాడు పడక్కలేదు, చెప్పండి, మా వ్యూస్ వింటారు. మీరు ఎలా బాంబులు తయారు చేస్తారు ఏంటనేది కూడా మా వాళ్ళు వింటారు. లేదండి, లేదన్నమాట, అసలు చూడలేదు. ఓకే అండి, మరి మీరు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇక్కడికి వచ్చి 10-11 ఏళ్ళు అవుతుందండి. 10-11 సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి, అంటే మీ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు? లేదండి, మాకెళ్ళి రైస్ ఎక్కువ వండుతుంది.
ఓకే శివ గారు, ఇంకా అన్ని వేసేసినట్లనే ఇంకేమన్నా వేయాలా? ఏం లేదండి, అన్నీ అయిపోయింది. అయిపోయినాయి అనమాట. అన్ని వేసి కలిపేసి ప్రతి ప్లేట్లోకి తీసుకుందామా? ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే అండి. స్పెషల్ చుడువా రెడీ అయ్యిందండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, చూసారు కదండి. స్పెషల్ చుడువాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. స్పెషల్ చుడువా కావాల్సిన పదార్థాలు: చుడువా, పల్లీలు, కాజు, ఆయిల్, ఉప్పు, కారం, కరివేపాకు, గరం మసాలా పౌడర్, పసుపు. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పల్లీలు, జీడిపప్పు, చుడువా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పెషల్ చుడువా రెడీ. ఓకే అండి శివ గారు, మరి టేస్ట్ చేద్దామా? నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేయండి. చూద్దాం. శివ గారు, ఈ స్పెషల్ చుడువా మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఎక్కువగా పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ స్కూల్స్ నుంచి రాగానే పిల్లలు స్నాక్స్ అని అవి అడుగుతుంటారు కదండి. దాని బదులు ఈ స్పెషల్ చుడువా తయారు చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారనమాట. ఓకే అండి శివ గారు, మా వ్యూయర్స్కి మంచి 2 వెరైటీస్ చేసి చూపించారు కదండి. ఒకటి స్వీట్, ఇంకొకటి హాట్. మన షో టైం కూడా అయిపోయింది కాబట్టి మన వ్యూయర్స్కి బాగా చెప్పేద్దామండి. ఓకే అండి, బాయ్. ఓకే అండి, ఒక స్వీటు ఒక హాటు నేర్చేసుకున్నాం కదండి. మరో 2 రుచికరమైన వంటలతో మీ ముందుకు వచ్చేస్తుంది ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.